అవకాశం ఉందని చెప్పేసి దాంట్లో ప్లాన్ ప్రకారం పల్సాక్స్ హార్ట్ రేట్ ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ వెళ్ళిపోవచ్చు కదా నాటుకో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నారు, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవడం, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా, లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమైనా తీసుకోగలమా, ఇవన్నీ రివ్యూ చేసుకుందాం. కలెక్టర్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి రోగులకి ముఖ్యంగా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా ఎట్లా చేయగలుగుతామనే దాని మీద ఈరోజు రివ్యూని ఏర్పాటు చేసుకొని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరితగిన పూర్తి చేసేటువంటి విధంగా, ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని 1 by 1 దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం, ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి, పార్కింగ్ దగ్గర నుండి, క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి, అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడానికి డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్గా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్ లైన్ అదే రకంగా మనకి హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన యూనిట్స్, ఏదైనా ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ కూడా మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా కానీ, ఎనీ అదర్ ఎన్జిఓ ఫండింగ్ ద్వారా కానీ, సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కానీ చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో జీడీఏకి సంబంధించిన ఇష్యూస్ 1 by 1 ఇమ్మీడియట్ ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటూ 1 by 1 మనం మెల్లగా డెవలప్మెంట్ అనేది చూడడానికి అవకాశం ఉంది. గుంటూరు జనరల్ హాస్పిటల్ దేశంలోనే ఒక ప్రతిష్టత ఉంది, ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీ ఇక్కడ జింకానా ఫెసిలిటీ ఉంది. కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సర్వీసెస్ జోడించే విషయంలో కొంత లెక్కన ఉంది. అది ఈరోజు మా కేంద్ర మంత్రి గారి దృష్టికి వచ్చింది. తప్పకుండా ఆ లెక్కనని ఆ
గ్యాప్ని ఫిలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ పేషెంట్స్ రోజు రోజుకి పెరుగుతుండడం, దానికి తగినట్టుగా డాక్టర్లు లేకపోవడం, వాళ్ళకి స్టాఫ్ నర్సులు లేకపోవడం, మళ్ళీ ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు కొరత చాలా ఉండడం, పేషెంట్స్ అటెండర్లే వాళ్ళని తీసుకెళ్ళడం అనేటువంటిది కూడా చూస్తున్నాం. అట్లే ఇక్కడ కొన్ని సర్వీసెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నింటిని కూడా, ఎందుకంటే అన్నీ కూడా సెంట్రలైజ్ చేశారు. గత 5 సంవత్సరాల్లో అన్ని సెంట్రలైజ్ చేయడం ద్వారా డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న సర్వీసెస్ కూడా సెంట్రలైజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి వాళ్ళ అందుబాటులో మంచి ఫెసిలిటీ ఇవ్వడం అనేటువంటిది జరగబోతుంది. ఎన్నో రకాల ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారు దృష్టిలోకి, కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. చాలా ఇష్యూస్ని అడ్రస్ చేశారు. అన్నీ కూడా సత్వరమే దాని పరిష్కారం దిశగా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో మినిస్టర్ గారు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1-2 మంత్స్కి సరిపడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా లిఫ్ట్ దగ్గరే అవన్నీ కూడా చాలా త్వరగానే ప్రాసెసింగ్లో వస్తాయి. ఇష్యూస్ అన్ని కవర్ చేస్తామని అందరికీ చెప్పడం జరిగింది. సెంట్రలైజ్ చేశారు. ఉదాహరణకి మహాప్రస్థానం తీసుకుంటే, మహాప్రస్థానానికి సంబంధించిన ఏ సమస్యనైనా సెంట్రలైజ్ నిర్ణయాల ద్వారా మాత్రమే ఇక్కడ సర్వీస్ ఇవ్వాల్సిన పని. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ పరిష్కారం చేసే పరిస్థితి. అదేవిధంగా సిటీ స్కాన్లు కానీ ఇతర ఎక్విప్మెంట్ రిపేర్ చేయాలంటే కూడా ఆ రిపేర్ల నిర్ణయాలు వీళ్ళు తీసుకునే పరిస్థితిలో ఏజెన్సీలని కూడా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు. ఇది ఏ ఉద్దేశంతో చేశారనేది మనందరికీ తెలిసింది. ప్రతి చిన్న సర్వీసు ఆసుపత్రి స్థాయిలో నిర్ణయాలు చేయాల్సిన అంశాలని సెంట్రలైజ్ చేసుకొని ముడుపుల కోసం చేసిన సంగతి మనకు అందరికీ అర్థమైంది, మాకు అందరికీ అర్థమైంది. ప్రభుత్వంలోని విధానాలని సరిదీయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నాట్కో ట్రస్ట్ కానీ, బదిలి ప్రసాద్ కెమికల్ కానీ కొన్ని చిన్న సర్వీసెస్, పేషెంట్లకు అవసరమైన సర్వీసెస్ అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడం జరిగింది. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేసి ఇటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అనేక అంశాలు చర్చించాం. ఆఖరికి ట్రాఫిక్కి సంబంధించి లోపల పార్కింగ్కి సంబంధించిన అంశాల మీద కూడా ఒక సమగ్రమైన దృష్టి పెట్టి దీనిలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా విత్ ఇన్ ది హాస్పిటల్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెహికల్స్ పార్కింగ్ చేసే అంశం మీద కూడా చర్చించడం జరిగింది. వాటి కోసం ఒక కమిటీగా ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన పేషెంట్లకి తర్వాత అంబులెన్స్కి కూడా దారి ఇవ్వలేని పరిస్థితులు కొన్నిసార్లు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా త్వరలో పరిష్కారం దొరుకుతుందని ప్రజలకి ఇవాళ మంచి శుభ కార్యక్రమం అయితే మాత్రం వాళ్ళ అంకురార్పణ జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కటి పరిశీలించి కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకుండా పేషెంట్ వైద్యానికి సంబంధించి ఏ లోపం జరగకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక బృందమే వాళ్ళని ఇక్కడ నిలబడింది. దాంట్లో లోకల్గా ఉన్న మన ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, రామాంజనేయులు గారు. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క వైద్యం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి, అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఆధునికమైన వైద్యం కానీ ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏ ప్రయత్నం చేయొచ్చు అన్న దాంట్లో చాలా కూలంకషంగా నిర్ణయించడమే కాకుండా మాకు కూడా చాలా సలహాలు ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని కూడా మమ్మల్ని సూచించారు. అలానే సర్వీస్ బ్లాక్ అయితే మాత్రం సార్ తీసుకుంటానని, ఇది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్కి మనం ప్లాన్ చేద్దామని కూడా మనకి తెలియజేయడం జరిగింది. అలానే డైట్ విషయం ఇక్కడ ఉన్న సమస్యలను కూడా నేను గౌరవ మంత్రి గారి దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రతి ఒక్క నెల రెగ్యులర్గా ఒక మీటింగ్లు పెట్టి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మరింత వైద్యం చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలను తప్పకుండా పాటించడానికి మేము కానీ, మా సిబ్బంది కానీ, మా డాక్టర్లను కూడా అప్రమత్తం చేసి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.